అందరికీ ప్రైజ్ లాడండి. ఈరోజు మనము గొప్ప విషయాలు, ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి విషయాలు, మనం యేసుక్రీస్తులో ఏమై ఉన్నామో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. మొదటిగా మనము అత్యధిక విజయములని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. దేవుని వాక్యం సెలవిస్తోంది మనము అన్నింటిలో కూడా అత్యధిక విజయం పొందిన వాళ్ళమని. మీరు అనొచ్చు, మనం ఎలా పొందగలుగుతాం అత్యధిక విజయం అంటే? సిలువలో యేసుక్రీస్తు ప్రభు పడిన శ్రమలు చూసినప్పుడు అది ఓటములా అనిపించింది, కానీ అది గొప్ప విజయానికి దారి తీసిందని మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు పాపాన్ని, మరణాన్ని మరియు సాతానును జయించాడు సిలువలో. అందును బట్టి మనం ఈరోజు అత్యధిక విజయాలు ఉన్నాము. కాబట్టి ఈరోజు మీకు చెప్పబోతున్నటువంటి సంతోషకరమైన విషయం ఏంటంటే, మీరు విజయం కోసం పోరాడడం లేదు, కానీ విజయం నుంచే మీరు పోరాడుతున్నారు. రెండవది, పాత నిబంధన ద్వారా దేవుడు చేసినటువంటి నిబంధన. రెండవ నిబంధన అనగా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు మనతో ఒక నిబంధన చేసి ఉన్నాడు. పాత నిబంధనలో దేవుడు తన ప్రజలతో నిబంధన ద్వారా వారికి ఏం గుర్తు చేసేవాడంటే, వారి యొక్క రక్తాన్ని, వారి యొక్క పాపములను ఆ యొక్క రక్తం ద్వారా కప్పబడేటివి. కానీ కొత్త నిబంధనలో దేవుడు మనకి ఇచ్చినటువంటి నిబంధన ఆయన రక్తంతో మనతో నిబంధన చేసుకున్నాడు. మరి దీనివల్ల మనకి జరిగే గొప్ప లాభం ఏంటిది అంటే, ఈరోజు మనము మన యొక్క ప్రతి పాపం నుంచి క్షమించబడ్డాము. మన యొక్క ప్రతి పాపం నుంచి మనం విమోచించబడ్డాము. ప్రతి ఒక్క శాపం నుంచి మనకు ఆశీర్వాదకరంగా మార్చబడింది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంతో చేసుకున్నటువంటి నిబంధన. ఆయన రక్తం ఆ వాగ్దానానికి ముద్ర వేసిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మీరు బలహీనంగా భావించినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఏం చేశాడు. మీరు అర్హులుగా ఎంచబడ్డం లేదన్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి యేసుక్రీస్తు ప్రభు రక్తం నిబంధన మనల్ని ఏ విధంగా తన యొక్క స్వరూపంలోకి మార్చబడింది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఆలోచించండి, ఆయన యొక్క నిబంధన మనల్ని ఏమైతే గుర్తు చేస్తుందో. మీకు రీసెంట్గా జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ గురించి ఉదాహరణ చెప్తాను. ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ జరిగినప్పుడు అనేక మంది చాలా టెన్షన్తో చూసింటారు, ఎవరు గెలుస్తారా. అదే మ్యాచ్ మీరు ఈరోజు చూస్తే టెన్షన్ పడతారా? కూర్చొని తీరిగ్గా స్నాక్స్ తీసుకుంటూ తింటారు. ఎందుకంటే మీకు తెలుసు రిజల్ట్ ఏమైందో. ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు ప్రభులో కూడా ఈరోజు అదే అయింది. ఆల్రెడీ దేవుడు మన తరఫున యుద్ధం చేసి ఉన్నాడు కాబట్టి మన విజయాన్ని జయించి ఉన్నాము. గాడ్ బ్లెస్ యు.